This conference will now be recorded. సో మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటిది అంటే కనుక వెబ్సైట్ అనేది ఒకటి కావాలి. సో మనకి వెబ్సైట్ అనేది మనకి ఒకటి కావాలి. సో ఈ వెబ్సైట్ మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఈ వెబ్ అడ్రస్ అనేది ఒకటి కావాలి. దీన్ని డొమైన్ నేమ్ అంటాం. సో ఈ డొమైన్ నేమ్ అనేది మనకి ఫస్ట్ కావాలి. సో అసలు మనం ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే కనుక సో మనం అది దేనికైనా సరే మీ ఓన్ గా చేసుకునే సైట్ అయినా సరే, నార్మల్ గా మీరు జనరల్ గా చేసే వర్క్ కంపెనీకి వర్క్ చేస్తున్నా సరే, లేదు మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకుని హ్యాండిల్ చేస్తున్నా సరే, సో మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక సైట్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. సైట్ లేకపోతే ఏం చేయాలి, సైట్ క్రియేట్ చేయించాలి. సో ఒక సైట్ ఉందనుకోండి, దాన్ని మనం చెక్ చేసుకోవాలి. సో సైట్ లేకపోతే ఫస్ట్ ఏం చేస్తాం, సైట్ క్రియేషన్కి ఏం కావాలి అంటే మనకు డొమైన్ నేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ డొమైన్ నేమ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో మనకి ఒక మన ఇంటికి ఎవరైనా రావాలి అంటే మనం ఏం చెప్తాం అంటే ఒక అడ్రస్ చెప్తాం. సో అడ్రస్ లేకపోతే మన ఇంటికి రాలేరు. అట్లాగే మన సైట్ రీచ్ అవ్వాలంటే ఒక అడ్రస్ అనేది కావాలి. అది www.redbus కానీ సో అట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ అడ్రస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో డొమైన్స్ లో మనం డొమైన్స్ నేమ్ అనేది బయట నుంచి కొనుక్కోవాలి. సో డొమైన్స్ లో మనకి రకాలు ఉంటాయి. సో డాట్ ఎక్స్టెన్షన్ అని, .org అని చెప్పి రకాలు ఉంటాయి. అది ఇంకొక నిమిషం. సో ఇది తీసుకుంటే ఒక డొమైన్ నేమ్ ఎగ్జాంపుల్ కోసం మనకు ఒకటి చెప్తున్నాడు. www.example.com అనేది ఒక డొమైన్ నేమ్ కింద తీసుకుంటే, సో దీన్ని ఏమంటాం, నేమ్ అంటాం. సో దీని మొత్తాన్ని డొమైన్ నేమ్ అంటాం. ఇదేమో నేమ్ అంటాం, వీటినేమో ఎక్స్టెన్షన్ అని అంటాం. సో ఈ ఎక్స్టెన్షన్స్ లో రకాలు ఉంటాయి. .com, .in, .org, .photoshop, .edu, .info అని చెప్పి చాలా రకాలు ఉంటాయి. మీకు ఒకవేళ ఏది వద్దు మీరు పిచ్చి తీసుకుంటానో తీసుకోవచ్చు. కొన్ని సైట్స్ కి .xyz, .lg అని చెప్పి సో ఉంటాయి. సో ఇలా ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దేనికి ఇవ్వాలి అంటే .comకే ఇవ్వాలి. సో ఇంకా ఎక్స్టెన్షన్స్ లో ఈ నేమ్ అనేది ఏంటంటే ఒక 6 to 10 క్యారెక్టర్స్ లోపే ఉండాలి. నేమ్ అనేది మోర్ దెన్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలి. సో చిన్నగా వచ్చేటట్టుగానే చూసుకోవాలి. ఎందుకంటే పెద్దది పెడితే యూజర్ సెర్చ్ చేయడానికి ప్రాబ్లం అవ్వచ్చు. లేదు నాకు ఆఫ్లైన్ బిజినెస్ లో నా బ్రాండ్ నేమ్ పెద్దగా ఉంది. సో నేను ఒకవేళ నా దగ్గర ఎస్విఆర్ ట్రావెల్స్ అని ఉంది. సో శ్రీ వెంకటరమణ ట్రావెల్స్ అనుకుంటే పేరు సపోజ్. సో అది డొమైన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే www.svr-travels.com కానీ svt.com కానీ పెడతా ఉంటారు. సో ఇలా షార్ట్ కట్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. లేదు అనుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు పీపుల్, వేరేది అనుకుంటే ఇంకా తప్పదు, ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ నేమ్ పెట్టేసుకోవచ్చు. మీరు కొన్ని సైట్స్ చూసుకుంటే కంపల్సరీ పెద్దగానే ఉంటాయి. సో మామూలుగా అయితే మనం ఎంత షార్ట్ నేమ్ పెట్టుకుంటే కనుక అంత మంచిది. సో ఈ ఎక్స్టెన్షన్స్ లో రకాలు ఉంటాయని చెప్పాను కదా, మీకు ఏది కావాలి అనుకుంటే అది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఎగ్జాంపుల్ కొన్ని ఎక్స్టెన్షన్స్ చూపిస్తున్నాడు. .us, .gov, .net, .edu, అంటే ఎడ్యుకేషన్ సైట్ అయితే ఏం తీసుకోవాలంటే .edu అని తీసుకోవాలి. అంటే .edu తీసుకుంటే ఏమవుతుంది అంటే గూగుల్ ఏం చేస్తుంది అంటే మనది ఎడ్యుకేషన్ సైట్ అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటుంది. సో ఒకవేళ ఎందుకు ఈ తలకాయ నొప్పి అంతా వద్దు, .edu, .org వద్దు, ఒకవేళ ఆర్గనైజేషన్ సైట్ అయితే .org తీసుకుంటాం. మీకు ఒకవేళ ఈ హెడేక్ అంతా వద్దు అనుకుంటే .com కానీ .in కానీ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు ఏ సైట్ అయితే .edu, .info తీసుకుంటే బెటర్. లేకపోతే ఇంకా .com, .in తీసుకోవచ్చు. సో డొమైన్ నేమ్స్ అవి, డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటే అవి. సో మరి డొమైన్ నేమ్స్ మనం అది కొనాలి అంటే ఎక్కడ కొంటామంటే కనుక మనం ఫ్లిప్కార్ట్ లో వీటిలో ఎలా అయితే షాపింగ్ చేసుకుంటున్నామో మనకి కొన్ని సైట్స్ ఉన్నాయి. ఏం సైట్స్ అంటే డొమైన్ నేమ్ ప్రొవైడర్స్.
సో మనకి ఇక్కడ చూడండి డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అంటే డొమైన్ నేమ్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో నేను సెర్చ్ చేశాను. సో ఇక్కడ డొమైన్ నేమ్ ప్రొవైడర్స్ అని కొట్టాను. నాకు మామూలుగా తెలుసు బిగ్ రాక్ ఉంది, బ్లూ హోస్ట్ ఉంది, నెట్ గేర్ ఉంది, చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇచ్చారు. సో domain.com, godaddy, నేమ్చీప్, బ్లూ హోస్ట్, hostgator.com, ఇంకా చాలా ఉన్నాయి. సో మీరు ఏదైనా తీసుకోండి, ఏ సైట్ లోకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే కాస్ట్ చూసుకోండి, టాప్ సైట్స్ కే వెళ్ళండి. తెలియని సైట్స్, చిన్న చిన్న సైట్స్ కి వాటికి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళ సర్వీసెస్ సరిగ్గా ఇవ్వలేకపోతే కనుక డొమైన్ నేమ్ మనం మెయింటైన్ చేయలేము, ఒక్కొక్కసారి ప్రాబ్లం అయితే ఉంటది. సో నేనైతే గోడాడీ చూపిస్తున్నాను, గోడాడీ చూద్దాం, గోడాడీలో ఎలా పర్చేస్ చేసుకుంటాం డొమైన్ నేమ్ అనేది. సో డైరెక్ట్ గా ఇక్కడ మిగతా కంపెనీస్ కూడా ఒకసారి చూడండి ఏమున్నాయి అనేది, ఆర్టికల్స్ 2-3 చదవండి, ఆ కంపెనీ నేమ్స్, టాప్ కంపెనీస్ ఏమున్నాయి అనేది. ఎక్కువ మంది సో వచ్చేసాం. సో మనకి డొమైన్ నేమ్ కి కొనే ముందు చిన్న రూల్స్ ఉన్నాయి, ఒక 2-3 రూల్స్ ఉన్నాయి, అంటే అవి చూసుకుంటే మంచిది. సో డొమైన్ నేమ్ కొనేటప్పుడు ఏం చెప్పాం, షార్ట్ లెంత్ లో ఉండాలి, మినిమం 6-10 క్యారెక్టర్స్ లోపు ఉండేట్టుగా చూసుకోండి. క్యారెక్టర్ అంటే ఆర్ అనేది 1 క్యారెక్టర్, ఓకే. సో 1, 2, 3, 4, 5, 6 రెడ్ బస్ అనేది ఎన్ని క్యారెక్టర్స్, 6 క్యారెక్టర్స్ లో తీసుకున్నాడు. .com, .in మీ ఇష్టం, ఏదైనా తీసుకోండి. లేదు మీ స్పెసిఫిక్ సైట్ అయితే కనుక మీకు ఓకే అనుకుంటే ఎడ్యుకేషన్ సైట్ అయితే చివరిలో .edu తీసుకోండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ సైట్ అయితే .info అని చెప్పి తీసుకోండి. సో ఇక్కడ రెడ్ బస్ లో ఏం చేయాలి అంటే మనకి మన డొమైన్ నేమ్ లో మనం 2 ఇంక్లూడ్ చేసుకోవాలి. మన బ్రాండ్ నేమ్ ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి, అట్లాగే మనం ఆఫర్ చేసే ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఆ నేమ్ కూడా వచ్చేటట్టుగా చూసుకోవాలి. అంటే redring.com అని చెప్పి తీసుకున్నా, redring.in అని చెప్పి తీసుకున్నా. అంటే చిన్నగానే ఉంది నేమ్, కానీ చూసే వాళ్ళకి ఏమవుతుంది అంటే అది ఏ పర్పస్ అనేది నార్మల్ గా తెలియదు. ఓపెన్ చేసి దాని గురించి ఒక అవేర్నెస్ ఉంటే తప్పించి తెలియదు. అంటే అలా కన్ఫ్యూజ్ చేయకూడదు. అంటే యూజర్ కి ఏంటంటే డొమైన్ నేమ్ చూడంగానే మనకి అర్థమైపోవాలి అది రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ సైటా, మూవీస్ సైటా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ సైటా, లేకపోతే రియల్ ఎస్టేట్ సైటా, లేకపోతే ఏదైనా ల్యాప్టాప్స్ కంపెనీ సైట్ అనేది వచ్చేసేయాలి. మీరు ఏం చేయాలి అంటే మీ డొమైన్ నేమ్ లో మీ బ్రాండ్ నేమ్ ఇంక్లూడ్ చేసుకోండి, అట్లాగే మీరు ఆఫర్ చేసే ప్రొడక్ట్ కానీ సర్వీస్ నేమ్ కానీ షార్ట్ లెంత్ లోనే మాక్సిమం అయిపోయేటట్టుగా చూడండి. ఇంక లేదు తప్పట్లేదు అనుకుంటే పెట్టుకోవచ్చు. అంటే ఇది ఒక రూల్, అంటే ఇలా వెళ్ళొచ్చు, లేదు నేను వేరే రకంగా తీసుకుంటున్నా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మెయిన్ గా మనకు అందులో కవర్ అవ్వాల్సింది ఏంటంటే ఆ సైట్ దేనికి సంబంధించింది అనేది యూజర్ చూడంగానే కొద్దిగా అర్థమయ్యేటట్టుగా దానికి రిలేటెడ్ థింగ్స్ తీసుకోవచ్చు. కొన్ని సైట్స్ తీసుకుంటే మీకు ఏపీఆర్ఐ అని ఒకటి ఉంది సైట్, ఓకే. నేను ఏదో కొట్టాను ఇప్పుడు ఏపీఆర్ఐ అని ఒక సైట్ ఉంది అనుకుంటే, సో అలా ఆ నేమ్ తో లేదు, ఓకే. సో బట్ ఏంటంటే ఇక్కడ తీసుకుంటే మీకు తీసుకోండి, GIHEP.com అని చెప్పేది సైట్ ఉంది. ఇదేంటంటే దాన్ని చూస్తే నాకేం అర్థం అవ్వట్లేదు అది దేనికి రిలేటెడ్ సైట్ అన్నది నేను నార్మల్ పీపుల్ చెప్పలేకపోతున్నాను. సో ఒకవేళ నేను ఏదో సెర్చ్ చేసినప్పుడు ఇది వచ్చింది. సో ఏంటంటే మనకి మాక్సిమం ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మంచిది, లేదు నేను నార్మల్ గా తీసుకుంటానన్నా ఓకే.
5 to 6 to 10 క్యారెక్టర్స్ లోపు తీసుకోండి. సో మ్యాక్సిమం .com ప్రిఫర్ చేయండి, లేదంటే .in. లేదు అనుకుంటే మీరు ఏ సైట్ అయితే కనుక ఆ సైట్కి రిలేటెడ్గా దాన్ని ప్రిఫర్ చేసుకోండి, సరిపోతుంది. సో మీకు ఇక్కడ మనం గోడాడీ ఓపెన్ చేసాం. ఇప్పుడు డొమైన్ నేమ్ ఎలా కొనుక్కుంటాం అనేది మనం చూద్దాం. సో డొమైన్ నేమ్లో మనం ఏం చేసామంటే మీకు ఏదైతే కావాలో రెడ్ బస్ కొడతాం. సో మనం నేమ్ కొనుక్కుందాం అనుకుంటున్నా. సో ఇక్కడ ఏం చేస్తాడంటే మనకు చెప్తాడు రెడ్ బస్ ఉంది, అయిపోయింది అంటున్నాడు. సో ఏమంటున్నాడు, redbus.com అయిపోయింది. ఓకే, సో అందుకని మనం ఏం చేయాలి అంటే దీన్ని మనం పర్చేస్ చేయలేం. కింద ఏం చేస్తున్నాడు, సజెషన్స్ చూపిస్తున్నాడు. ఈ redbus.com, redbusnet.com, redbusclothing.com, redbustaxi.com మనకు వాటిల్లో ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. మీరు ఇక్కడ కావాలంటే సెర్చ్ చేసుకోండి. సో ఎక్స్టెన్షన్ కూడా మీరు ఇక్కడే పెట్టేసుకోవచ్చు. అంటే నేను ఏం చేస్తున్నాను, నేను అనుకున్న డొమైన్ నేమ్ ఉందో లేదో అనేది మీరు ఎందులో అయినా చెక్ చేసుకోండి. ఎందుకంటే మొత్తం అంతా వీళ్ళు తీసుకొస్తారు, ఖాళీగా ఉన్న డొమైన్స్ వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. అది మీరు బ్లూ హోస్ట్ లోకి వెళ్ళినా అంతే, నెట్ గేర్ లోకి వెళ్ళినా అంతే, ఎక్కడికి వెళ్ళినా అంతే. redbus.xyz ఈస్ టేకెన్ అంటున్నాడు. అంటే ఏమవుతాయి అంటే బ్రాండ్ నేమ్స్ కి మాక్సిమం .xyzలు, .abcలు, .csలు, .123లు ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు. సో మనం బి టూర్స్, సో నేను ఏం చేస్తా, btours.com కొట్టేది అయిపోయింది. సో నేను రమణ ట్రావెల్స్ అని కొట్టా. ఏమంటున్నాడు, ఇది ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇది ఉంటే కనుక మనం యాడ్ టు కార్ట్ కొడుతున్నాం. సో ఇక్కడ మనకేమవుతుంది అంటే హోస్టింగ్ అడుగుతున్నాడు. హోస్టింగ్ అనేది ఉంటుంది మనకి. అట్లాగే ప్రైవసీ పాలసీ అని కూడా అడుగుతున్నాడు. ఓకే, ప్రైవసీ పాలసీ అంటున్నాడు. అట్లాగే అల్టిమేట్ ప్రొటెక్షన్ అంటున్నాడు. అట్లాగే ఈమెయిల్ ఐడి కూడా అంటున్నాడు. ఏమడుగుతున్నాడు అంటే మనకి ఇక్కడ 3 అడుగుతుంది. అంటే డొమైన్ నేమ్ అంటే మనకి ఐడియా ఉంది, సైట్ కి డొమైన్ నేమ్ తీసుకుంటున్నాం. మరి హోస్టింగ్ అంటే ఏంటిది అంటే కనుక సర్వర్, వెబ్సైట్. సో మనకి సర్వర్, వెబ్సైట్స్ అనేది ఉంటుంది. సో ఈ హోస్టింగ్ అనేది ఏంటిది అనేది తెలుసుకునే ముందు మనకి ఒక చిన్నది ఒక ఐడియా రావాలి. నార్మల్ పీపుల్ అయితే ఐడియా ఉంటుంది, అంటే బ్యాక్గ్రౌండ్స్ సిఎస్సి కానీ కంప్యూటర్స్ వాళ్ళకి కానీ కొద్దిగా టెక్నాలజీ ఐడియా ఉంటే మీకు ఐడియా ఉండొచ్చు. సో ఇక్కడ సో ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇది మన వెబ్సైట్, ఏది డిజిటల్ ఐటీ ట్రైనింగ్ అనే వెబ్సైట్ కింద ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది అంటే నాకు నా డేటా మొత్తం ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది అంటే ఈ సర్వర్లో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఈ సర్వర్లో ఎందుకు స్టోర్ చేస్తున్నానంటే మన మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు మొబైల్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి వస్తుంది, దానివల్ల మీకు ఏమవుతుంది, మొబైల్ అనేది ఆపరేట్ అవుతూ ఉంటుంది. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, మీ ఫోన్ మెమరీలోనే స్టోర్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయినా లేకపోతే అది ఏమన్నా ప్రాబ్లం వచ్చినా ఏమవుతుంది అంటే మొబైల్ వర్కౌట్ అవ్వదు. సో అట్లా మీరు ఏదైనా ఇమేజ్ ఫోటో తీశారు లేకపోతే ఏదైనా సాంగ్ ఎక్కిచ్చారు, అదంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే బ్యాక్ ఎండ్ ఫోన్ మెమరీలో స్టోర్ అవుతా ఉంటది, లేదంటే మెమరీ కార్డులో స్టోర్ అవుతా ఉంటది. అంటే మీరు ఫ్రంట్ ఎండ్ లో మీరు ఏదైనా కనబడేటట్టుగా పెట్టుకోవాలి, మీ మొబైల్ ఏదైనా పెట్టాలి అంటే బ్యాక్ ఎండ్ మీకు ఏముండాలి, స్పేస్ ఉండాలి. అట్లాగే మన సైట్కి కూడా మనం పెట్టాల్సిన డేటా అంటే కంటెంట్ పెడతాం, ఇమేజెస్ పెడతాం, వీడియో పెడతాం, లేకపోతే కోడ్ రాసుకుంటాం. ఇదంతా కూడా మనం పెట్టాలి అంటే మన సైట్కి ఏం కావాలంటే బ్యాక్ ఎండ్ స్పేస్ కావాలి. దాన్ని ఏమంటాం అంటే సర్వర్ అంటాం అనమాట, సర్వర్ అంటాం.
సో సర్వర్లో ఏం చేస్తామంటే మనం కొద్దిగా స్పేస్ కొనుక్కుంటాం, 1 GB 2 GB 3 GB అలా కొనుక్కొని మన సైట్ని అందులో లింక్ చేసుకుంటే ఏమైందంటే సైట్లో పెట్టే కంటెంట్ మొత్తం బ్యాక్ ఎండ్ అది సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ సర్వర్ ఆగిపోయింది అనుకో సైట్ పనిచేయదు. సో ఇక్కడ డొమైన్ నేమ్ లింక్ చేసుకునే ప్రాసెస్ ఉంటుంది. మనం డొమైన్ నేమ్ కొన్నాం, అట్లాగే సర్వర్లో స్పేస్ కూడా కొనుక్కోవాలి. సర్వర్లో స్పేస్ కొనుక్కునే దాన్ని ఏమంటాం అంటే హోస్టింగ్ అంటాం. సో ఈ హోస్టింగ్ చేయించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మన సైట్ ఎవరైనా యూజర్స్ యాక్సెస్ చేసుకుంటా ఉంటే ఎక్కడి నుంచి వెళ్తుంది డేటా మొత్తం సర్వర్లో స్టోర్ అయి ఉన్న మన డేటాబేస్ దగ్గర నుంచి ఇదంతా వెళ్తూ ఉంటుంది. ఒకవేళ సర్వర్ ఆగిపోయినా ఎక్కువ మంది ఓపెన్ చేసిన సర్వర్ ఒక్కొక్కసారి డౌన్ అయింది అనుకోండి, ఈ యూజర్స్కి సైట్ అనేది యాక్సెస్ అవ్వదు. సో అది మనం ఎందుకంటే మంచి కంపెనీలో హోస్టింగ్ తీసుకోవాలి. అంటే చాలా కంపెనీస్లో 10 రూపీస్కి ఇస్తారు, 20 రూపీస్కి ఇస్తారు అని వస్తాయి చిన్న చిన్న మీకు యాడ్స్. ఇప్పుడు మీరు సెర్చ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత మీకు గ్రూప్స్లో కానీ యాడ్స్ కానీ అలాంటివి వస్తూ ఉంటాయి. అంటే అలాంటి ఫేక్ వాటికి మనం ఇనీషియల్ స్టేజెస్లో వెళ్ళకూడదు. సో మనకు మార్కెట్ అంతా కొద్దిగా తెలిసిన తర్వాత ఏది ఎలా ఉంటుందని తెలిసిన తర్వాత వెళ్ళొచ్చు, కానీ నార్మల్గా అయితే మంచి కంపెనీస్లోనే హోస్టింగ్ అనేది తీసుకోవాలి. సో మనం సైట్కి ఏమేమి కొనాలి, డొమైన్ నేమ్ ఒకటి కొనాలి, అట్లాగే హోస్టింగ్ కూడా తీసుకోవాలి. సో అది హోస్టింగ్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు, సో డొమైన్ నేమ్ హోస్టింగ్ ఇస్తున్నాడు. హోస్టింగ్లో ఇక్కడ ఏమవుతుంది అంటే ప్లాన్స్ ఉన్నాయి, స్టార్టర్, ఎకానమీ, డీలక్స్ అని చెప్పి ప్లాన్స్ ఉన్నాయి. ఇక్కడ వీటిల్లో ఏం చేస్తాడంటే స్టార్టర్లో ఒక వెబ్సైటే ఇస్తాడు. అంటే ఓన్లీ మనం ఎన్ని వెబ్సైట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఒక వెబ్సైట్ యాడ్ చేసుకోవచ్చు. డిస్క్ స్పేస్ అంటే అందులో మనం 30 GB వరకు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ 30 GB కన్నా ఇంకా యాడ్ చేయాలి అంటే మనకి కుదరదు. ఎందుకని, అందులో లిమిట్ అంతా 30 GB. ఒకవేళ మీరు కోడ్ రాసి అవన్నీ రాసి ఒకవేళ మీ యూజర్స్ వచ్చి యాక్సెస్ చేసుకుంటున్న ఆ స్పేస్ కూడా అందులో కవర్ అవుతుంది అనమాట. సో అందుకని ఏంటంటే ఎక్కువ స్పేస్ ఉన్నదాన్ని మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకోవాలి. నాది చిన్న సైట్ అనుకుందాం, అంటే ఒక శ్రీ చైతన్యనో లేకపోతే నారాయణ లాంటి సైట్ అనుకుంటే అందులో ఏముంటుంది, జస్ట్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, కాలేజ్ బ్రాంచెస్ నార్మల్గా పెట్టేస్తాడు. కోడింగ్ ఏమి ఉండదు. అంటే బుక్ మై షో, పేటిఎం లాగా పెద్ద పెద్దగా చేసేది ఏమి ఉండదు. కోడ్ రాయడం కానీ, టూ వే ఇంటరాక్షన్ కానీ, పేమెంట్ వెళ్ళడం, ఓటీపీస్ రావడం ఇదంతా ఉండదు. అంటే అంత హెవీ సైట్లు కానీ తర్వాత పెట్టుకుంటే మనకేంటంటే చిన్న సైట్స్కి ఇది సరిపోద్ది. లేదు అనుకుంటే మీరు ఎకానమీ ప్లాన్ తీసుకోండి. ఇందులో ఏంటంటే ఒక వెబ్సైటే కాకపోతే డిస్క్ స్పేస్ పెరుగుతుంది. లేదు అనుకుంటే డీలక్స్ ప్లాన్లో అన్లిమిటెడ్ వెబ్సైట్, అన్లిమిటెడ్ డిస్క్ స్పేస్ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. లేదు నేను డొమైన్ నేమ్ ఒకటే కొనుక్కుంటానంటే కొనుక్కోవచ్చు. హోస్టింగ్ అనేది ఆప్షనల్, మనం కావాలి అంటే కొనుక్కోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఎందుకు డొమైన్ నేమ్ ఒకటే కొనేసి వదిలేస్తారంటే నేను ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నా సైట్, ఇప్పుడైతే ఏం చేయదలుచుకోలేదు. కానీ డొమైన్ నేమ్ ఐడియా వచ్చింది, ఎవరో ఒకరు పర్చేస్ చేస్తారని చెప్పి నేను ఏం చేయొచ్చు అంటే వెంటనే నేను కొనుక్కొని పక్కన పెట్టుకుంటా. సో ప్రైవసీ ప్రొటెక్షన్ అంటే ఏంటిది అంటే కనుక సో డొమైన్ నేమ్ కావాలి. సో మీరు కొన్ని సైట్లలో ఉన్నప్పుడు సో సర్వర్ మీరు కొనుక్కునేటప్పుడు ఈ ప్లాన్స్ ఉంటాయి, షేర్డ్ హోస్టింగ్, డెడికేటెడ్ హోస్టింగ్, విపిఎస్ హోస్టింగ్ అని చెప్పి. షేర్డ్ హోస్టింగ్ అంటే ఏంటంటే ఒక సైట్లో ఒక సర్వర్లోనే మనం నెంబర్ ఆఫ్ సైట్స్ పెట్టుకోవచ్చు అనమాట. అంటే నాది ఒక సైట్ ఉంది, మీరు కూడా ముగ్గురు సైట్స్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, మీ సైట్స్ కూడా నేను ఏం చేయొచ్చు అంటే ఆ సర్వర్లో యాడ్ చేసుకోవచ్చు. లేదు డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఇవి ప్లాన్స్, మీరు కొన్ని ఓపెన్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది. డెడికేటెడ్ హోస్టింగ్ అంటే ఒక సర్వరు ఒక సైటే ఉంటుంది. లేదు మల్టిపుల్ సర్వర్స్ ఉంటుంది, అదేంటిది అంటే విపిఎస్ హోస్టింగ్ అంటాం. అంటే ఏమవుతుంది అంటే ఒక సైట్కి 3-4 సర్వర్స్ ఉంటాయి. అంటే ఒక సర్వర్ డౌన్ అయింది అనుకోండి, ఇంకో సర్వర్లో కూడా డేటాబేస్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా సైట్ వచ్చి వర్క్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎలాంటి వాళ్ళు చేస్తారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉందనుకోండి, ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు ఇలాంటివి. అంటే వీడు గోడాడీ దగ్గర వాళ్ళ దగ్గర కొనరండి. సో వాళ్ళే ఓన్గా ఇలాంటి సర్వర్స్ అన్ని కొనుక్కొని దీన్ని మెయింటైన్ చేసుకోవడానికి ఒక నెట్వర్క్ ఇంజనీర్ని పెట్టుకొని వాళ్ళే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ గోడాడీ దగ్గర వాటి దగ్గర ఉండరు. ఎందుకంటే అందులో పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, హ్యాక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, డేటా అనేది మిస్ఫంక్షన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఓన్గా సర్వర్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనలాంటి చిన్న చిన్న వాళ్ళకి కష్టం కాబట్టి మనం ఏం చేస్తామంటే బయట ఈ సర్వర్స్ ఎవరైతే ఇస్తున్నారో ప్రొవైడ్ చేస్తున్నారో హోస్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం
కొనుక్కొని మనం అద్దెకి తీసుకొని పెట్టుకుంటాం అనమాట. 1 yearకి ఇంత, 2 yearsకి ఇంత అని ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది హోస్టింగ్స్, ఒకసారి చూడండి. సార్ నెక్స్ట్ ఇందులోనే ఏం చెప్తున్నాడు అంటే ప్రైవసీ ప్రొటెక్షన్ అని చెప్తున్నాడు. సో ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ దేనికి అంటే కనుక who.is అని ఒక సైట్ ఉంది. నాకేం తెలియాలి అంటే ఈ అబీబస్ అనే డొమైన్ నేమ్ ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఏ ఏరియా నుంచి కొన్నారు అనే డీటెయిల్స్ నాకు కావాలి. సో దానికి ఏం చేయొచ్చు అంటే మీరు ఏదైనా డొమైన్ నేమ్ నచ్చింది, అది ఆల్రెడీ కొనేశారు, కొంటేనే, కొనకపోతే ఇక్కడ డీటెయిల్స్ రావు. ఓకే, వాడు ఆల్రెడీ కొనేసి సైట్ యాడ్ చేసుకున్న వస్తాయి, కొనేసి సైట్ యాడ్ చేయకుండా జస్ట్ డొమైన్ నేమ్ కొనుక్కొని పక్కన పెట్టుకున్న డీటెయిల్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ అబీబస్ కి చూసుకుంటే మీకు డీటెయిల్స్ వస్తున్నాయి. నేమ్, ఎవరి నేమ్ తో కొన్నారు, ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది, అసలు స్టార్టింగ్ ఎప్పుడు కొన్నారు. 2006 లో కొంటే 2019, 1 year కాదు, అరౌండ్ అంతా ఒక 15 years కు ఎన్ని ఇయర్స్ కు కొనేసాడు ఫస్ట్. ఓకే, సో అదేమైంది, మొన్న 2019 లో అయిపోతే మొన్న 2019 జనవరిలో పర్చేస్ చేశారు. ఎప్పటి వరకు 2022 వరకు పర్చేస్ చేశాడు. మళ్ళీ 2022 లో మళ్ళీ రెన్యూవల్ చేసుకుంటాడు. సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఇంకా ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇక్కడ చూడండి. ఏ నేమ్ తో కొన్నాడు, ఏ అక్కడ డీటెయిల్స్ అడుగుతాడు. డొమైన్ నేమ్ కొనేటప్పుడు సిటీ ఏంటి, ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి, పోస్టల్ కోడ్ ఏంటి, ఇవన్నీ అడుగుతా ఉంటాడు. సో ఇవన్నీ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఒకవేళ మన డొమైన్ నేమ్ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే కనుక మీరు డొమైన్ నేమ్ కొనుక్కునేటప్పుడు ప్రైవసీ ప్రొటెక్షన్ ని ఇది తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ డీటెయిల్స్ అనేది కనబడదు, ఎవరికి హైడ్ అయిపోతాయి. ఓకే, సో అదే అంటే ఎందుకు హైడ్ చేసుకోవాలి అంటే మన ఒకవేళ ఏదైనా కాన్ఫిడెన్షియల్ సైట్ అయితే ఓకే, లేదు కొన్ని ఇన్ఫార్మల్ సైట్స్ ఉంటాయి, ఇల్లీగల్ సైట్స్, అలాంటి వాటికి ఎక్కువ వాడుతూ ఉంటారు. లేదు నార్మల్ సైట్ అయినా మనం అంటే అందులో సైట్ ని హ్యాక్ చేసే ఇన్ఫర్మేషన్ అదంతా అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఏంటంటే సైట్ లో ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఏ లొకేషన్ తో కొన్నారు అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇది అబీబస్ అనేది సైట్ ఉంది, ఒకవేళ సైట్ లేకుండా జస్ట్ వాళ్ళు డొమైన్ నేమ్ కొనుక్కొని పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో నాకు మీ డొమైన్ నేమ్ కావాలి, మీరు ఏమైనా సేల్ చేస్తారా అంటే వాడు సమ్ కాస్ట్ చెప్తాడు. నేను 20,000 అమ్ముతాను, 10,000 అమ్ముతాను అని చెప్పి. ఇలా కొనే వాళ్ళు ఇలా అమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే, అంటే ఏదైనా హోటల్ పెట్టారు, వాడికి సైట్ లేదనుకోండి, వెంటనే వీళ్ళు కొనేసి పక్కన పెట్టుకుంటా ఉంటారు. .com కొంటారు ఫస్ట్. సో వాళ్ళు ఏంటంటే .in లో .orgలు తీసుకోరు, మాక్సిమం .com లో తీసుకుంటాడు. వీడియో కాల్ కాస్ట్ ఎక్కువ చెప్పాడు అనుకోండి, వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు .inకి వెళ్తా ఉంటారు. అంటే మీరు ఒకవేళ ఏదైనా డొమైన్ నేమ్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే ఈ సైట్ కి వెళ్ళాలి, who.is అనే సైట్ కి వెళ్ళాలి. సో అది ఇంపార్టెంట్. సో ఇంకా అల్టిమేట్ ప్రొటెక్షన్ అని చెప్పి ఒకటి ఉంది మనకి. సో అల్టిమేట్ ప్రొటెక్షన్ అంటే సో ఇది అల్టిమేట్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అని ఒకటి ఉంది. ఇదేంటిది అంటే ఇది దేనికి అంటే కనుక మనకి ఆటోమేటిక్ గా మీకు డేటా అనేది మీకు ఏమైతే ఉంటుందంటే సైట్ లో కొన్ని ఈ హ్యాకింగ్ అవుతా ఉంటాయి. అలా హ్యాక్ అవ్వకుండా మనకి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా సెక్యూరిటీ ఫీచర్ కావాలి అనుకుంటే సో మనం దాన్ని ఏం చేయొచ్చు అంటే కనుక ఈ ప్లాన్ తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని తీసుకుంటే కనుక సరిపోతుంది. సో మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాలేదు ఏంటిది అనేది ఇక్కడ చూడండి. సో సో ఇక్కడ తీసుకుంటే కనుక ఆటోమేటిక్ గా మీకు ఐడియా వస్తుంది. లేదు ఈ రెండు కూడా వద్దాం అనుకుంటే కనుక నో థ్యాంక్స్ పెట్టేసేయండి, ప్రాబ్లం లేదు. అట్లాగే ఇంకేం అడుగుతున్నాడు మనకి, హోస్టింగ్ అంటే డొమైన్ నేమ్ కొనేటప్పుడు మనకి ఏమేమి అడుగుతున్నాడు చూడండి. సో ఈమెయిల్ అడ్రస్ అనేది ఒకటి అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, ఈమెయిల్ అడ్రస్ ఇలా బుక్ చేసుకోవచ్చు అంట. ఇది వస్తుందంటే @రమణ ట్రావెల్.com అనేది మనం తీసుకున్నాం. సో అనేది వస్తుంది, యాడ్ అవుతుంది. అక్కడ మీరు HR@, admin@, మేనేజర్@, కానీ మీ info@, కానీ support@, కానీ మీరు ఇలాంటి జీమెయిల్ ఐడీస్ అనేది కొనుక్కోవచ్చు. వీటిని ప్రొఫెషనల్ మెయిల్ ఐడీస్ అని అంటాం. మామూలుగా మనం వాడేది @gmail, @yahoo ఉంటాయి. సో అవి వాడుకోవచ్చు. కాకపోతే మీరు ఫుల్ గా ప్రొఫెషనల్ గా ఉండాలి అనుకుంటే కనుక ఈ జీమెయిల్ ఐడీస్ ప్రొఫెషనల్ మెయిల్స్ అనేది కొనుక్కోవడం మంచిది. ఓకే, సో దానికి ఏమంటున్నాడు,
29 రూపీస్ పర్ మంత్ అంటున్నారు. మీకు కావాలి అనుకుంటే పెట్టుకోండి, లేకపోతే అవసరం లేదు. ప్రొఫెషనల్ ఈమెయిల్ ఐడీస్ అంటే ఈ ఎదర టర్మ్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. @ తర్వాత ఏమవుతుందంటే సైట్ నేమ్ వస్తుంది అనమాట. డొమైన్ redbus.com, redbus.in మీరు ఏదైతే కొన్నారో ఆ డొమైన్ నేమ్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా మనకి ఏముంటుంది అంటే builtwith.com అని చెప్పి ఒక సైట్ ఉంటుంది. సో ఇందాక మనం ఒక టూల్ చూపించాం who.is అని. ఇప్పుడు ఇంకో టూల్ ఆన్లైన్ టూల్ ఒకటి చూపిస్తున్నాం. ఇది దేనికి అంటే మనకు ఒక సైట్ వచ్చింది, అది దేంతో తయారు చేశారో తెలియదు. WordPress తో చేశారా, లేకపోతే PHPతో చేశారా, జావాతో చేశారో తెలియదు. సో మనం తెలుసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ builtwith.com లోకి వెళ్ళి, సో మీరు ఏదైతే సైట్ ఓపెన్ చేశారో ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఓకే, నాకు తెలియని సైట్ నేను ఎంటర్ చేస్తా, మీకు తెలిసిన సైట్ ఏదైనా ఉంటే మీరు ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ ఇందులో ఏమేమి వాడారు, టూల్స్ ఏమైనా బయట లింక్ చేశారా, బయట ఏమైనా వాడారా, ఇవన్నీ కూడా చెప్తా ఉంటాడు. అట్లాగే ఇక్కడ చూడండి, ఆడియో వీడియో పర్పస్. ఇక్కడ మనకి ఏముంటుంది అంటే సిఎంఎస్ అని చెప్పి ఉంటుంది, వర్డ్ప్రెస్ అని చెప్పి సిఎంఎస్ అని ఉంటుంది. ఒకవేళ ఇది వర్డ్ప్రెస్ సైట్ కాకపోతే కనుక మీకు డైరెక్ట్ గా PHP జావానే ఉంటుంది అనమాట. సో ఇది ఏ సైట్ తో తయారు చేశారంటే కనుక వర్డ్ప్రెస్ సైట్ తో తయారు చేశారనమాట. మీకు సిఎంఎస్ అని ఉంటుంది, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పి ఉంటుంది అనమాట. ఇది వర్డ్ప్రెస్ తో తయారు చేసిన సైట్ అనమాట. సో ఇక్కడ ఉంటాయి. అలాగే సైట్ లో పేమెంట్ రిలేటెడ్ ఏం వాడారు, ఆడియో వీడియో రిలేటెడ్ ఏం వాడారు, సో మొత్తం అన్ని కూడా మనకు కొన్ని చూపిస్తా ఉంటాడు. వాళ్ళని హైడ్ చేసుకుంటే మనం చూడలేము. మిగతా వాళ్ళు ఏమన్నా వాడారు అనుకుంటే కనుక అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటాయి అనమాట. మనం మేజర్ గా చూసుకోవాల్సింది ఏంటంటే సిఎంఎస్ ప్లాట్ఫామ్ ఏది వాడారు అనేది చెక్ చేసుకోవాలి. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇదే సైట్, వర్డ్ప్రెస్ సైట్. ఒకవేళ PHP సైట్, జావా సైట్ అయితే మీకు అవే కనబడతా ఉంటాయి. సో ఇది ఒకటి ఉంటది. సో మనకి ఇంకేముంటది అంటే ఫోన్ చెప్ప అమ్మకి. సో మనకి ఇంకా ఏముంటాయంటే వే బ్యాక్ మిషన్స్ అని చెప్పి ఒకటి ఉంటది. సో మనకు ఒక సైట్ ఉంది, ఏంటిది అంటే వే బ్యాక్ మిషన్ అని చెప్పి ఒక సైట్ ఉంది. సో ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే మనం ఒక సైట్, ఇవాళ ఒక సైట్ కనబడుతుంది అంతే, వాళ్ళ డేట్ 2020లో January 24th ఒక సైట్ కనబడుతుంది. నాకేం కావాలి అంటే ఒక 10 days బ్యాక్ సైట్ ఎట్లా ఉంది, 1 year బ్యాక్ సైట్ ఎట్లా ఉంది అనేది తెలుసుకోవాలి. అంటే మీకు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మీరు చేస్తున్నప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఉంటేనే ఇవన్నీ యూజ్ చేస్తాం, ఇవన్నీ కంపల్సరీ యూజ్ చేయాలని లేదు. సో నాకు 2020లో రెడ్ బస్ సైట్ మనకు కనిపిస్తుంది, కానీ ఎప్పుడు స్టార్ట్ అయింది రెడ్ బస్ సైట్? 2006లో స్టార్ట్ అయింది. సో నేనేం చూస్తానంటే 2006లో ఈ సైట్ ఎట్లా ఉందో నేను చూడాలనుకుంటున్నా. సో వీళ్ళ దగ్గర కొన్ని ట్రాక్ రికార్డ్ ఉంటాయి, ఎప్పుడైతే చేంజెస్ జరిగినాయో అప్పుడు కానీ, లేకపోతే వీళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తూ ఉంటారు. 2006లో ఇక్కడ ఇక్కడైతే రౌండ్ సర్కిల్స్ ఉన్నాయో వాటిల్లో సైట్ కనిపిస్తూ ఉంటది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో ఆ డేట్ కి కొన్ని టైమింగ్స్ మీద ఉంటది. ఆ టైమింగ్ బట్టి మనకి అవైలబిలిటీ ఉంటుంది. 2006లో సైట్ ఎట్లా ఉందో చూడండి ఒకసారి. సో 2006లో November 13th 2016లో సైట్ ఎట్లా ఉంది, ఇలా ఉండేది అనమాట. ఎవరిది? రెడ్ బస్ సైట్ అనేది ఇలా ఉండేది అప్పట్లో. సో మనకు ఇప్పుడు ప్రొఫార్మా వేరుగా ఉంటుంది. అంటే మీరు ఒకవేళ మీ క్లయింట్ వచ్చాడు సైట్స్ చూడాలి అనుకుంటే మీరు ఎట్లా చూసుకోవచ్చు. 3 టూల్స్ అండి వాళ్ళు చెప్పింది. who.is ఒకటి, builtwith.com ఒకటి, వే బ్యాక్ మిషన్ ఒకటి. ఈ 3 టూల్స్ చూసుకోండి, మీకు రిక్వైర్మెంట్ వచ్చిందాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు మనకి. ఓకే, సో ఈ 3 టూల్స్ చూడండి. సో మనకి ఇక్కడ డొమైన్ నేమ్ లో మనం కావాలి అనుకుంటే కంటిన్యూ టు కార్ట్ కొట్టుకుంటాము, అమౌంట్ పే చేసుకుంటే వెళ్తాం. సో మీరు హోస్టింగ్ కావాలి అనుకుంటే హోస్టింగ్ తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇవన్నీ నో పెట్టేసుకుని ఓన్లీ డొమైన్ నేమ్ ఒకటే పర్చేస్ చేసుకోవచ్చు. నేను నో థ్యాంక్స్ పెట్టేస్తాను, నో థ్యాంక్స్, కంటిన్యూ టు కార్ట్ కొడతా. సో ఇక్కడ ఏం చూపిస్తున్నా చూడండి, ramanatravel.com అనేది మనం పర్చేస్ చేసాం. 1 year కి ఫస్ట్ ఇయర్ 199 రూపీస్ పడుతుంది.
అంటే పర్ మంత్ ఒక నిమిషం తీసుకుంటా. సో 849 రూపీస్ పడుతుంది. అంటే ఎందుకు ఇస్తున్నాడు అంటే అక్కడ ఇచ్చేది ఏంటంటే ఇనీషియల్ గా బేసిక్ అమౌంట్ ఇస్తాడు, ఇక్కడ పెరుగుతుంది. సో ఏంటంటే ఈ మధ్యన పెరిగిపోయినాయి బాగా, డొమైన్ నేమ్స్ అనేది పెరిగిపోయినాయి. మీరు ఈ సైట్ లో వేరే సైట్ లో కూడా ఒకసారి చూసుకోండి, ఎందులో తక్కువ వస్తుందో చూసుకోండి. మాక్సిమం అన్ని సైట్లోనూ ఒకటే ఉంటుంది. .com .in ఇలాంటివి అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటాయి. మీరు సెర్చ్ చేసే టర్మ్స్ కి ఎక్కువ సెర్చ్ చేస్తున్నా రేట్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్ గా. సో అది చూసుకొని పర్చేస్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు డొమైన్ నేమ్ కావాలి అనుకుంటే. సో ఇది ఇట్లా ఉంటది. సో మనకి వెబ్సైట్ టైప్స్ ఉంటాయి. సో వెబ్సైట్ లో మనకి చాలా టైప్స్ వెబ్సైట్స్ ఉంటాయి. అంటే మ్యాగజైన్ రిలేటెడ్ వెబ్సైట్, దాని బిజినెస్ మీద బేస్ అయ్యి చాలా టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. సో మనకి మేజర్ గా మనం చెప్పుకునేది ఏంటంటే, చెప్పుకునే టైప్స్ ఏంటంటే 3 ఉంటాయండి. సో అంటే ఫంక్షనాలిటీని బట్టి స్టాటిక్ అంటే ఏంటంటే, కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయంటే మనం డైలీ చేంజెస్ చేసేది ఉండదు. ఓకే, ఎప్పుడో ఒకసారి చేంజెస్ చేస్తూ ఉంటాం, ఎప్పుడో ఒకసారి ఎడిట్ చేస్తూ ఉంటాం. అంటే ఎలాంటివి అంటే కనుక ఇందాక చెప్పుకున్నాం కదా, కాలేజ్ సైట్స్ కానీ స్కూల్ సైట్స్ కానీ ఉన్నాయనుకోండి, అడ్మిషన్స్ ఓపెన్ అయినప్పుడు అడ్మిషన్స్ ఓపెన్ అని పెట్టుకుంటాం, రిజల్ట్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ వచ్చినాయి పాస్ అయ్యారని పెట్టుకుంటా ఉంటాం. డైలీ దాని మీద అప్డేషన్స్ ఏం జరగవు. డైనమిక్ సైట్స్ అంటే కనుక ఏమవుతాయి అంటే, మనకి ఈనాడు, సాక్షి కానీ మూవీ సైట్స్ కానీ తీసుకుంటే వాటి డైలీ అప్డేట్ చేయాలి. ఏంటి, కొత్త న్యూస్ వచ్చిన ప్రతిసారి అప్డేట్ చేస్తూ ఉండాలి. మీరు చేసే సైట్ అనేది ఐదర్ స్టాటిక్ సైట్ అయినా అవ్వచ్చు, డైనమిక్ సైట్ అయినా అవ్వచ్చు. అంటే అది ఇన్ఫర్మేషన్ ఏదైనా కావచ్చు, ఓన్ బిజినెస్ సైట్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, లేకపోతే ట్రావెల్ సైట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కాకపోతే మీరు దాంట్లో ఆపరేట్ చేసుకునే దాన్ని బట్టి కొన్ని స్టాటిక్ సైట్స్ ఉంటాయి, కొన్ని డైనమిక్ సైట్స్ ఉంటాయి. అది చెప్పలేం, మనకు వచ్చే బిజినెస్ లీడ్ బట్టి ఉంటుంది. సో నాకు చాలా మంది ఏంటంటే స్టాటిక్ సైట్స్ వస్తూ ఉంటారు. డైనమిక్ సైట్స్ అనేది ఏంటంటే మాక్సిమం బయటికి ఇచ్చి ఎవరు చేసుకోరండి. ఎందుకంటే డైలీ వర్క్ చేయాలి అంటే కనుక బయట పర్సన్స్ కి ఇచ్చి చేపించుకోరు. సో మాక్సిమం వాళ్ళు చేసేది ఎట్లా ఉంటది అంటే, వాళ్ళే ఎంప్లాయీస్ ని పెట్టుకొని కూర్చోబెట్టి చేపించుకుంటా ఉంటారు. స్టాటిక్ సైట్స్ లాంటి వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే బయట వాళ్ళకి ఇచ్చి మెయింటైన్ చేయించుకుంటా ఉంటారు. ఇంకా ఈ కామర్స్ సైట్ కొంటే మీకు తెలిసిందే కదా, ఈ కామర్స్ ప్రొడక్ట్స్ పెట్టుకుంటాం. ఈ కామర్స్ కూడా డైనమిక్ సైట్ లాంటిది. ఎందుకని, డైలీ అప్డేట్ చేసుకుంటా ఉండాలి. ప్రొడక్ట్స్ కొత్త ఏం వచ్చినాయి, పాత అయిపోయినాయా లేదా డిలీట్ చేయడం కానీ హైడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటా ఉండాలి. డైలీ కొత్త ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉండాలి. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో స్టాటిక్, డైనమిక్, ఈ కామర్స్ మీకు మాక్సిమం టైప్స్ ఉంటాయి. సో మీరు కొన్ని తీసుకుంటే కొంతమంది కొన్ని డిఫరెంట్ గా చెప్తా ఉంటారు. సో అది వాడి బిజినెస్ ని బట్టి చెప్తా ఉంటాడు. పోర్టల్స్, జాబ్ పోర్టల్స్, ఎంటర్టైన్మెంట్ సైట్ ఉంది, ఓకే, లేకపోతే ఇన్ఫర్మేషన్ సైట్ ఉంది. సో దాన్ని బిజినెస్ ని బట్టి చెప్తా ఉంటాడు. అంటే ఈ ఎడ్యుకేషన్ సైట్, కంపెనీ సైట్ అని టైప్స్ చెప్తా ఉంటాడు. మాక్సిమం అయితే మీకు ఇది గుర్తుండాలి, మేజర్ గా మనకి ఏంటి స్టాటిక్, డైనమిక్, ఈ కామర్స్ సైట్స్, ఈ టైప్స్ గుర్తుంటే చాలు. మిగతా నార్మల్ గా మీరు వర్క్ చేసేది ఏదో స్టాటిక్ సైట్ కైనా చేయొచ్చు, డైనమిక్ సైట్ కైనా చేయొచ్చు, లేకపోతే ఈ కామర్స్ సైట్ కైనా చేయొచ్చు. సో వెబ్సైట్ ప్లాట్ఫామ్స్. సో మనం వెబ్సైట్ ఏం చేయాలి, మనం డిజైన్ చేసుకోవాలి. వెబ్సైట్ మనం ఏం చేయాలి అంటే డిజైన్ చేసుకోవాలి. వెబ్సైట్ లో డిజైన్ చేయాలి అంటే మనకి 2 రకాలు ఉంటాయి. సో వెబ్సైట్ ఫ్రేమ్వర్క్. సో ఇవేంటిది అంటే, ఇక్కడ యాంగులర్, రియాక్ట్, రెయిల్, ASP.NET, డిజాంగో అని చెప్పి ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే కనుక ఆ వెబ్ అప్లికేషన్స్ ఫ్రేమ్వర్క్స్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, మనం వెబ్సైట్ తయారు చేసుకునేటప్పుడు హోస్టింగ్ లో మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తాడు అనమాట. సో మీకు ఒకవేళ కోడింగ్ వచ్చు, మీరు కోడింగ్ ద్వారా మీరు వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఈ ఫ్రేమ్వర్క్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏది, యాంగులర్, డిజాంగో, రియాక్ట్, వీటి ద్వారా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు కంపల్సరీ కోడింగ్ వచ్చి ఉండాలి. సో వెబ్సైట్ డెవలప్మెంట్ చేయాలన్నా కోడింగ్ వచ్చి ఉండాలి, దాన్ని డైలీ మెయింటైన్ చేయాలి, ఏదైనా అప్డేట్ చేయాలి అన్నా
మీకు ఏమొచ్చి ఉండాలి అంటే కోడింగ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. సో మరి ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనం మెయింటైన్ చేయాలి అంటే కష్టమవుతుంది. సో అందుకని మనకి ఏమొచ్చింది అంటే సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అని చెప్పి మనకు కొన్ని వచ్చినాయి. ఏంటి సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అని కొన్ని తీసుకొచ్చారనమాట. ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ వల్ల యూజ్ ఏంటంటే మీరు కోడ్ రాయాల్సిన పని ఉండదు. ఆటోమేటిక్గా ఏంటంటే ఇన్బుల్ట్ గా కోడ్ రాసేసి ఉంటుంది. మీరు డాష్ బోర్డ్ నుంచి ఏం చేయొచ్చు అంటే ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవైతే ఏమవుతుంది అంటే జీరో దగ్గర నుంచి మీరే కోడ్ రాసి బిల్డ్ చేస్తూ ఉండాలి. ఇవేంటంటే ఆల్రెడీ మనకి కోడ్ రాసేసి ఉంటుంది, జస్ట్ మనం దాన్ని యూస్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ అంటే మొబైల్ ఉంది, మొబైల్లో మీరు ఏదైనా చేంజ్ చేయాలి అంటే మీరు లోపలికి వెళ్ళి కోడ్ ఏం చేయట్లేదు కదా, జస్ట్ డాష్ బోర్డ్ సెట్టింగ్స్ లో నుంచే మార్చుకుంటున్నారు. ఇది కూడా అట్లాగే అనమాట, కోడింగ్ టచ్ చేయకుండా డాష్ బోర్డ్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనేది 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి వెబ్సైట్స్ కి. సో ఫ్రేమ్ వర్క్స్ ప్లాట్ఫామ్ ఒకటి, సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అని ఉంటాయి. సో ఫ్రేమ్ వర్క్స్ ప్లాట్ఫామ్ అంటే పిహెచ్పి, జావా ఇవన్నిటితో సైట్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. జీరో దగ్గర నుంచి కోడ్ మనమే రాసుకుని బిల్డ్ చేసుకోవాలి వీటిల్లో. సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అయితే ఏమవుతాయి అంటే మనం కోడ్ రాయాల్సిన పని ఉండదు, ఆల్రెడీ రాసేసి ఉంటుంది, జస్ట్ మనం యూస్ చేసుకుంటూనే ఉంటాం. సో ఇక్కడ ఒక డౌట్ రావాలి, సో ఇంత కష్టపడి నేర్చుకోవడం ఎందుకు, సిఎంఎస్ ద్వారా ఈజీగా అయిపోతుంది కదా, మరి పిహెచ్పి ఎందుకు వాడడం, పక్కన పడేసి సిఎంఎస్ లే వాడితే సరిపోతుందిగా అనుకోవచ్చు. అంటే ఇవి కోడింగ్ ఫ్రీ అని చెప్పుకుంటున్నాం కదా, మనం ఇప్పుడు నేర్చుకునేది కూడా వీటి మీద నేర్చుకుంటాం. వీటిలో సిఎంఎస్ ఎలా ఆపరేట్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. బట్ ఇందులో ఏంటంటే వర్డ్ ప్రెస్ అనేది టాప్ అనమాట. డ్రోప్లా, వర్డ్ ప్రెస్, టంబ్లర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నిటిలో కల్లా ఏంటంటే వర్డ్ ప్రెస్ అనేది చాలా చాలా టాప్ అనమాట. వర్డ్ ప్రెస్ నేర్చుకుంటే మిగతాయి కూడా ఆపరేట్ చేసుకోవచ్చు ఈ సిఎంఎస్ వరకు. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. సో దీన్ని చెక్ చేసుకున్నాక సో ఇవన్నీ సిఎంఎస్లు అనమాట. సో సిఎంఎస్ లో వర్డ్ ప్రెస్ అనేది చాలా చాలా టాప్. మనం వర్డ్ ప్రెస్ నేర్చుకుంటాం, కానీ మనం ఈ జోలికి వెళ్ళాం, ఫ్రేమ్ వర్క్స్ జోలికి వెళ్ళాం. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు విడిగా బయట నేర్చుకుని మీరు తయారు చేసుకోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళని పెట్టి తయారు చేయించుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా డెవలపర్ కావాలి, దాన్ని డైలీ మెయింటైన్ చేయాలన్నా డెవలపర్ కావాలి, మన వల్ల కాదు, ఎందుకంటే కోడింగ్ మీద ఐడియా ఉండాలి. ఇదేంటంటే వెబ్సైట్ డెవలప్మెంట్ మనమే చేసేసుకోవచ్చు, డైలీ మెయింటెనెన్స్ కూడా మనమే చేసేసుకోవచ్చు. సో ఇవి పిహెచ్పి సైట్స్ అయితే ఏమవుతాయి అంటే మీరు ఒకవేళ పేటిఎం కానీ, బుక్ మై షో కానీ అలాంటి పెద్ద పెద్ద సైట్స్ చేయాలి అంటే మనం కంపల్సరీ ఇదే వాడాలి, ఫ్రేమ్ వర్క్సే వాడాలి. అలా కాకుండా నాకు ఇప్పుడు ఇలాంటి సింపుల్ సైట్ కావాలి, నేను ఒక నార్మల్ పర్సన్ని, నాకు ఇది చాలు, ఎప్పుడో ఒకసారి ఎడిట్ చేస్తా ఉంటా, పద్దాకి ఎడిట్ చేయను, జస్ట్ నేను కావాల్సి వచ్చిన ఎడిట్ చేసుకుంటా ఉంటా. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే వెబ్సైట్స్ చిన్నగా చిన్నగా అయిపోయే వాటికి నేను ఎక్కువ మెయింటెనెన్స్ పెట్టుకోకుండా యూజర్ ఫ్రెండ్లీ కోసం అని చెప్పి ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనేది తెచ్చారు. సో నాకు ఒకవేళ నాది పిహెచ్పి, జావా, బుక్ మై షో కానీ, పేటిఎం కానీ, రెడ్ బస్ కానీ ఇలాంటి సైట్ అయితే ఏం చేస్తానంటే నేను కంపల్సరీ పిహెచ్పి వాడుతూనే కోడింగ్ నేనే రాసుకుంటా. ఇక్కడ ఏంటంటే ఎక్కువ కస్టమైజేషన్ చేసుకోలేం, వీటిల్లో సిఎంఎస్లో ఏంటంటే ఎక్కువ మనం కస్టమైజేషన్ చేసుకోలేం, ఉన్న 100 వాటిల్లో మనం వాడుకోవడమే. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు సైట్ ఎట్లా అయితే కావాలో జీరో దగ్గర నుంచి మీరే డిజైన్ చేసుకొని రాసుకుంటారు కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది. కోడింగ్ అనేది ఎక్కువ ఉన్నా సరే సైట్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ప్రతిదానికి ఉన్న కోడింగ్ వాడుకోవడం తప్ప మనం ఏమి ఎడిట్ చేయలేం కాబట్టి సైట్ మీద కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. ఓకే, సో మీకు ఇలాగంటి మీరు పిహెచ్పి సైట్స్ అలాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఎప్పుడంటే మీది ఏదైనా సైట్ ఇలా 2-వే ఇంటరాక్షన్ సైట్, మనం ఒకటి ఎంటర్ చేయగానే చెక్ చేసుకొని మళ్ళీ రిజల్ట్ గెట్ బ్యాక్ అవ్వడం, సో ఉంది లేదు అనేది, ఇలాంటి సైట్స్ ఏంటంటే పిహెచ్పి వాటి ద్వారానే చేయగలం, సిఎంఎస్ ద్వారా చేయలేం, సారీ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ద్వారా చేయలేం. సో ఇలాంటివి మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే నాది ఇలాంటి సింపుల్ సైట్, ఓకే, సాక్షి లాంటి ఒక ఎడ్యుకేషన్ సైట్, న్యూస్ సైట్, ఇన్ఫర్మేషన్ సైట్ అయితే నాకు అంత హెవీ అవసరం లేదు. అందుకని ఏంటంటే అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వడం కోసం ఏం కనిపెట్టారంటే ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనేది కనిపెట్టారు. వీటిని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే సైట్ ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, 1 డేలోనే మనం వెబ్సైట్ క్రియేషన్ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ సిఎంఎస్ లో నేర్చుకుంటాం, అందులో వర్డ్ ప్రెస్ టాప్ కాబట్టి వర్డ్ ప్రెస్ నేర్చుకుంటాం,
ఒకవేళ మీకు వర్డ్ప్రెస్ ఆపరేట్ చేయడం వస్తే కనుక మిగతావి కూడా ఈ సిఎంఎస్ ఏదైనా సరే మీరు ఆపరేట్ చేయొచ్చు. జూమ్లా కానీ, డ్రూప్లా కానీ, ఏ మెజెంటో కానీ ఏది కావాలన్నా కూడా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఆపరేట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ నేర్చుకుంటాం. ఈ ఫ్రేమ్వర్క్స్ ప్లాట్ఫామ్ అనేది మనం టచ్ చేయము. సో మనకే అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకేమైనా కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు నేర్చుకోవచ్చు. ఎవరు అడగరు, మీరు జాబ్కి వెళ్ళినా కూడా ఎవరు అడగరు. సో ఒకవేళ మీరు ఈ వర్డ్ప్రెస్ సైట్ల ద్వారానే మీరు క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేసుకోవచ్చు సైట్స్, ప్రాబ్లం ఉండదు ఏమి. సో ఓవరాల్గా అయితే ఇదండి. సో మనం వాళ్ళు డిస్కస్ చేసుకున్నైతే డొమైన్ నేమ్, సర్వర్ కొనుక్కోవడం. సో మీరు సర్వర్కి అమౌంట్ పే చేస్తేనే హోస్టింగ్ ప్రాసెస్ అనేది చూడగలం. సో డొమైన్ నేమ్ వరకు చూసాం కదా. మీరు ఒకవేళ చేయాలి అనుకుంటే ఒకసారి యూట్యూబ్లో రిమైనింగ్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి అవి చూసుకొని కస్టమర్ కేర్కి కాల్ చేసి అయితే మీరు గైడ్ చేస్తారు వాళ్ళు. మేము ఒకవేళ కొనాలనుకుంటున్నాం అంటే వాళ్ళు గైడ్ చేస్తారు, ఎక్కడ ఏ ఆప్షన్స్ చూసుకోవాలి, ఏమున్నాయి, దానివల్ల యూజ్ ఏంటి అనేది వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి తీసుకోండి, ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం గోడాడీ ఇలాంటివి అయితే కొంచెం ఈజీగా అయిపోతాయి మీకు. సో డొమైన్ నేమ్ ఒక దాంట్లోనే తీసుకోండి, హోస్టింగ్ కూడా ఒక దాంట్లోనే తీసుకోండి. ఎందుకంటే ఇనీషియల్ స్టేజెస్లో మీరు ఇందులో డొమైన్ తీసుకొని వేరే సైట్లో హోస్టింగ్ తీసుకుంటే ఆ సెటప్ అంతా కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే మీరు ఏదైనా డొమైన్ నేమ్ ఒక దాంట్లోనే తీసుకోండి, హోస్టింగ్ కూడా అదే సైట్లో తీసుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు ఐడియా లేకపోతే డొమైన్ నేమ్ కొనుక్కొని పక్కన పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. సో అందులో హోస్టింగ్లోనే మనం ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇదండి ఓవరాల్ గా మనం నేర్చుకునేది సిఎంఎస్ గురించి నేర్చుకుంటాం. సిఎంఎస్ లో వర్డ్ప్రెస్ ఎలా క్రియేట్ చేసుకుంటాం, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటాం అనేది మనం రేపు చూద్దాం. అది ఐడియా వచ్చిందండి? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైనాయా?